హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక అందమైన బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలో చూపిస్తాను. ఇది 3/4 హ్యాండ్ ఇలా కావాలని అడిగారు. సో ఆ చిన్న చిన్న బుటీ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో వేసే బుటీ వర్క్ అనేది వేసేయగలం కాబట్టి పెన్సిల్ డ్రాయింగ్ వేయకుండా డైరెక్ట్ పర్మనెంట్ మార్కర్తో 1 లైన్ వేసేస్తున్నాను. ఇలా 1 లైన్ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వర్క్ వేసుకున్న తర్వాత గ్యాప్ బార్డర్ లాగా, అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చారు, లైన్స్ మాత్రమే వర్క్ అనేది చేశారు. సో దానికి సరిపడా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం పర్మనెంట్ మార్కర్తో డ్రా చేస్తే కష్టం అవుతుంది, అందుకే పెన్సిల్తో వేసుకొని తర్వాత పర్మనెంట్ మార్కర్తో డ్రా చేసుకోవాలి. ఇలా పర్మనెంట్ మార్కర్తో లైన్స్ వేసేసుకున్న తర్వాత అక్కడక్కడ ఒక పర్ల్ కోసం కానీ జర్కన్ రింగ్ స్టోన్ కోసం కానీ ఇలా డాట్స్ అనేవి పెడుతున్నాను. తర్వాత ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా ఉంది, దానికోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. పైన డిజైన్ అనేది డైరెక్ట్ పర్మనెంట్ మార్కర్తో వేయలేము, అందుకు ఫస్ట్ నేను పెన్సిల్తో డ్రాయింగ్ వేసి తర్వాత పర్మనెంట్ మార్కర్తో కాపీ చేస్తాను. ఇలా మొత్తం వేసేసుకొని పర్మనెంట్ మార్కర్తో డ్రా చేసుకొని ఆ పెన్సిల్ మార్కర్స్ని మనం రబ్ చేసేసుకోవాలి, లేదంటే ఇంకో సైడ్ వేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అలా రబ్ చేసుకొని దాన్ని హోల్డ్ చేసేసామనుకోండి, ఇటు సైడ్ మనకు కనిపిస్తుంది ట్రేసింగ్ పేపర్, బటర్ పేపర్ కాబట్టి ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ మార్కర్తో కాపీ చేసేసుకోవడమే. ఏదైతే మనము బార్డర్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కోసం ఈ విధంగా ఇక్కడ మనం అక్కడక్కడ డ్రా చేస్తున్నాం కదా, సేమ్ లైన్ మనం నెక్ చుట్టూ వేసుకుంటాం అన్నమాట. సో ఈ హ్యాండ్లో లెఫ్ట్ పార్ట్ అంతా నేను కాపీ చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా జస్ట్ సింపుల్గా వేసాను. ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ హెవీ 3/4 హ్యాండ్స్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మన దగ్గర టోటల్గా 200+ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలి అన్నా లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.